నమస్కారం అండి. నేను మీ లక్ష్మిని. ఏకాదశి అంటే ఏకాదశి విశిష్టత ఏదో చెప్పాలనుకుంటున్నానమ్మా. ఏకాదశులు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అందులో సగం 12 ఏకాదశులు ఉంటాయి. ఏకాదశి వ్రతం అనేది చేసుకోవాలనుకుంటే తొలి ఏకాదశి ఈ ఆషాఢ మాసంలో వచ్చిన ఏకాదశి చేసుకుంటే అప్పటి నుంచి మనకు లెక్క 24 ఏకాదశులు చేసుకోవచ్చు, 12 ఏకాదశులు చేసుకోవచ్చు, 7 ఏకాదశులైనా చేసుకోవచ్చు. ఏకాదశి పూజ తెల్లవారి 5:30 కల్లా ముగించుకోవాలి. తులసమాల తులసపత్రితో పూజ చేసి చలివిడి పంబిదిలో నెయ్యి పోసి దీపాలు పెట్టి చలివిడి వడపప్పు, చలివిడి పానకం పెట్టి కొబ్బరికాయ కొట్టి తాంబూలం పెట్టుకోవాలి. అరటిపళ్ళు ఏ పళ్ళున్నా ఆ పళ్ళుతో తాంబూలం పెట్టుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. మర్నాటి ద్వాదశి పారణ ఉండేటప్పుడే దేవుడికి నైవేద్యం వండి మళ్ళీ దేవుడికి పెట్టి మనం భోజనం చేయాలి. అది ద్వాదశి పారణం పూర్తవుతుంది. మధ్యాహ్నం పడుకోకుండా మధ్యాహ్నం నిద్ర అవ్వకుండా ఉండాలి. మీరు ఈ ద్వాదశి పారాయణం చేసిన తర్వాత పూజ అంతా ముగింపోతుంది. మీరందరూ నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీరందరూ ఆశీస్సులు ఉండాలని ఓ లైక్ కొట్టండి అమ్మా. అంతే.